ఒకరోజు ఒక అబ్బాయి పేదవాడనమాట. తనకి ఎక్కడ పని దొరకదేమోనని అడుక్కుంటూ ఉంటాడు. ఎవరో ఒకరు ఇచ్చిన డబ్బులతో తను తింటూ ఉంటాడు, రోజులు గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక అతను కారులోంచి దిగుతుంటే అతన్ని అడుగుతాడు, అయ్యా ధర్మం చేయండి అని. నీకు ధర్మం చేస్తే నువ్వు నాకేమిస్తావని అడుగుతాడు. అయ్యా, చిరిగిపోయిన చొక్కా తప్ప నా దగ్గర ఏముందయ్యా, నేనేమి ఇవ్వగలనంటే, ఆలోచించు, నే నీవు ఏమి ఇవ్వగలవో అని ఆలోచించు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు, ఏమి ఇవ్వడు. అప్పుడు ఏం చేయాలో అబ్బాయికి అర్థం కాదు. సరేనని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తాడు. అయ్యా ధర్మం అని అడిగితే అతను చూడ్డు. అప్పుడు ఈ అబ్బాయికి ఇతను అన్న మాట గుర్తొస్తుంది. నువ్వు తీసుకున్నప్పుడు మరి నాకేమిస్తావన్న మాట గుర్తొస్తుంది. అంటే నేను తీసుకుంటున్నా కాబట్టి వాళ్ళకు కూడా నేను బాకీ పడుతున్నా, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. ఆలోచించి అయ్యా కారు తుడుస్తానయ్యా అంటే, సరే తుడువు అని క్లాత్ ఇస్తాడు. తుడిస్తే 10 రూపాయలు ఇస్తారు. నా దగ్గర చిల్లర లేవయ్యా అంటే, ఉంచుకో అంటాడు ఆయన. అప్పుడు అర్థమవుతుంది అతను చెప్పిన మాట, కష్టపడి పని చేస్తే డబ్బులు ఈజీగా వస్తాయని. అక్కడి నుంచి ఒక హోటల్కి వెళ్ళి పని చేస్తానయ్యా అంటే పని చేయమంటారు. అక్కడ పని చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు భయ్యా భయ్యా అని పిలుస్తారు. అప్పుడు దాకా ఏ లే పో అని అగౌరవంగా పిలుస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు చక్కగా భయ్యా భయ్యా అని పిలుస్తుంటే తను ఆశ్చర్యపోతాడు. నేను కష్టపడి పని చేయబట్టి ఇప్పుడు నన్ను భయ్యా అని పిలుస్తున్నారు, అంతకుముందు అందరూ అసహించుకునేవారు. అంటే నా జీవితాన్ని ఒక అతను మార్చాడు అని గుర్తుపెట్టుకుంటాడు అతన్ని. ఒకరోజు మంగళ షాప్లో పని చేస్తుంటే అబ్బాయి అక్కడ పనివాళ్ళు ఎవరు లేరని, అన్న కటింగ్ చేస్తాకొస్తావా అని ఈ అబ్బాయిని అడుగుతాడు. ఈ అడుక్కుండే అబ్బాయిని. సరేనని అక్కడ పని చేస్తాకెళ్తాడు. ఆ కారులోంచి దిగిన అతను ఆ మంగళ షాప్కి వస్తాడు. కటింగ్ చేయడానికి నిలబడతాడు ఈ అబ్బాయి. అతను కూర్చుంటాడు. సార్ నన్ను గుర్తుపట్టారా అంటే, ఎవరు నువ్వంటే, నేను సార్, నా పేరు మనోజ్. మీరు ఒకరోజు నేను అడుక్కుంటుంటే ఏమిస్తావని అడిగారు కదా, అతన్నే నేనంటే, ఓ అవునా మనోజ్, హాయ్ అని చెప్తాడు. అంటే, అయ్యా మీ వల్లే నేను మారాను, నేను ఇప్పుడు కష్టపడి పని చేస్తున్నాను, సంపాదించుకుంటున్నాను, నా తిండి నేను తినగలుగుతున్నాను, మీ వల్లే నేను మారాను అని చెప్తాడు. లేదు లేదు, నేను ఒక్క మాటే కదా చెప్పా, నిన్ను నువ్వు మార్చుకున్నావు. అంటే నువ్వు ఆలోచించావు కాబట్టి నిన్ను నువ్వు మార్చుకోగలిగావు. నా వల్ల అయితే ఏం కాదు. నేను కేవలం నేను ఇస్తే నాకేమిస్తావన్నా, అంతే కదా. అది ఎవరికైనా తీసుకుంటున్నామంటే ఇవ్వాలనే జ్ఞానం నీకు వచ్చింది అంటే, అయ్యా లేదయ్యా మీ వల్ల నాకు మార్పు వచ్చింది, నాకు చాలా సంతోషం, నేను ఇప్పుడు చాలా చాలా బాగా జీవిస్తున్నా, నేను ఇప్పుడు అనాథను కాదయ్యా, ఇదిగో ఈ షాపులో పనిచేస్తున్నా, హోటల్లో పనిచేస్తున్నా, అందరూ నా వల్ల, అందరూ నన్ను అన్న అని నన్ను పిలుస్తుంటే నేను చాలా సంతోషపడుతున్నాను అంటే, నువ్వు బాగుండాలనే ఆ రోజు ఆ మాట చెప్పా. నీకు నేనేం సహాయం కూడా చేయలేదు చూసావా. ఎందుకు చేయలేదంటే, నేను సహాయం చేస్తే నువ్వు సహాయానికి అలవాటు పడిపోతావని చేయలేదు అంటే, వద్దయ్యా మీరు చేసిన సహాయం నేను పొందిన చాలా ఘనత పొందానయ్యా అని చెప్తాడు. చూసారా, ఒక మనిషిలో మార్పు రావాలి అంటే ఒక చిన్న పాయింటే, అది చాలా సింపుల్. మనం అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు యోగ్యులా కాదా అని ఆలోచించి ఇస్తాం. వయసు ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్తాం, కష్టపడి పని చేయొచ్చు కదా అని. పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి సహాయం చేస్తాం. ఇదే, ఏమీ లేదు. మనం కష్టపడినప్పుడు కష్టపడాలి, వయసు ఉన్నప్పుడు కష్టపడాలి. మ్యాక్సిమం 50 సంవత్సరాలు వచ్చేదాకా ప్రతి మనిషి కష్టపడగలరు. అక్కడి నుంచి కొంచెం శరీర బడలికలు వస్తాయి కాబట్టి కొంచెం, కానీ ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వరకు మన ఇండియాలో కష్టపడే వాళ్ళు ఉన్నారు. 70-80 వచ్చినా కూడా కష్టపడి పని చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన తిండి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. పొలానికి వెళ్ళే వాళ్ళు చూడండి, 70 ఏళ్ళు అయినా పని చేయగలరు. 80 సంవత్సరాలు వచ్చినా పొలం పని చేయగలరు. ఎందుకంటే వాళ్ళు ఎండనక వాననక
అక్కడ పని చేస్తారు కాబట్టి. ఇక్కడ మన శరీరాన్ని దాచుకున్నామనుకో మనం పని చేయలేం. దాచుకోకుండా పని చేయాలి. కొందరు ఏంటంటే జరుగుతుంది కదా అని పని చేయరు. అది కాదు. మన శరీరం కోసం, మన కోసం మనం పని చేయాలి. ఎప్పుడైతే కష్టపడి పని చేస్తూ ఉంటామో అప్పటి వరకు 4 ఏళ్ళు కడుపు నిండా తినగలుగుతాం. ఎప్పుడైతే కష్టపడటం మానేస్తామో కడుపు నిండా తిండి తినలేము. ఎందుకంటే అది వెళ్ళదు, మనకి ఆహారం అరగదు. దానివల్ల అనేక అనారోగ్యాలు. చూసారా, ఒక తండ్రి ఒక కుమారుడికి పెళ్లి కార్డులు ఇస్తూ, బాబు నీ స్నేహితులందరికీ చెప్పుకోమమ్మ అంటే, లేదు నాన్న, ఇదిగో లిస్ట్ రాసుకొచ్చాను, నాకు 50 మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరికీ పోస్ట్లో చేసేస్తాను అంటే, లేదు బాబు ఆ అడ్రస్లు నాకు ఇచ్చేయి, నేను వెళ్ళి ఇచ్చేస్తాను అని చెప్పాడు తండ్రి. అంటే ఆ కుమారుడు చాలా సంతోషపడతాడు, నా స్నేహితులందరికీ మా డాడీ ఇస్తానంటున్నారని. అయితే పెళ్లిపీటల దగ్గర కూర్చుంటేటప్పటికి వాడి దగ్గరికి 10 మంది స్నేహితులే వస్తారు. అదేంటి నాన్న, నేను 50 మంది అడ్రస్లు ఇచ్చా కదా, 50 మందికి పెళ్లి కార్డు ఇమ్మన్నా కదా నాన్న అంటే, ఇచ్చాను నాన్న 50 మందికి నేను ఒక మెసేజ్ ఇచ్చాను అంటే, ఏమి ఇచ్చారు నాన్న అంటే, నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, మీరు ఎవరైనా వచ్చి ఆదుకోండి అని ఇచ్చాను నాన్న. అలా మెసేజ్ పెట్టాక ఈ 10 మందే వచ్చారు, కన్మ వాళ్ళు ఎవరు రాలా. అంటే నీ నిజ స్నేహితులు ఈ 10 మందే. వాళ్ళంతా కష్టాల్లో ఉన్నప్పుడు రారు, సంతోషాల్లో నీతో తిరుగుతారు. కాబట్టి వాళ్ళని వదిలే, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ 10 మంది. ఇక నుంచి ఈ 10 మందితోనే నువ్వు స్నేహం చేయి అని తండ్రి చెప్తాడు. తను కాసేపు ఆలోచిస్తాడు, నాన్న చేసింది కరెక్టా కాదా అని. ఆలోచించినప్పుడు తనకు కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే కదా, మా నాన్న చాలా గొప్ప పని చేశాడు. నా 50 మంది స్నేహితులు ఉన్నారని నేను గొప్ప చెప్పుకోవటం కంటే, ఇందులో ఎంతమంది నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు అన్నది మా నాన్న నిరూపించాడు. చూసారా, తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఒకరి మనస్తత్వాన్ని తెలియాలి అంటే కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది, సంతోషంలో ఉన్నప్పుడు ఎప్పటికీ తెలియదు. అందుకే కష్టపడిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడు సుఖపడేవాడికి సంతోషం ఉండదు. కోట్లు డబ్బు సంపాదించిన వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బు దాయటము తెలీదు, ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. వాళ్ళకి ధనం వస్తుంది, అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తారు. కష్టజీవి చూడండి, రోజంతా కష్టపడి ఆ రూపాయి తెచ్చుకొని చక్కగా కుటుంబం అంతా కలిసి కూర్చొని భోంచేసి హ్యాపీగా నిద్రపోతారు. ఎందుకో తెలుసా, వాళ్ళకి ఆ రోజు కష్టం చాలు. ఈ కోట్లు ఉన్న వాళ్ళు కుటుంబంతో కలిసి ఉండరు. పిల్లల ఫ్రెండ్స్తో ఉంటారు, తల్లి ఫ్రెండ్స్తో ఉంటుంది, తండ్రి ఫ్రెండ్స్తో ఉంటారు. ఎప్పుడో మొహాలు కూడా చూసుకుంటారో లేదో, ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇదే డబ్బున్న వాళ్ళకి పేదవాడికి తేడా. మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఒక తల్లి ఒక కుమారుడిని చాలా సంవత్సరాలుగా ఎదుగుతూ ఉంటుంది. ఆ కుమారుడు కూడా ఆ తల్లిని ఎదుగుతూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరి దగ్గర ఒక చిన్నప్పుడు ఫోటోలు మాత్రమే ఉంటాయి. తల్లి కళ్ళ ముందే ఉంటుంది, కుమారుడికి తెలియదు. కుమారుడు అక్కడక్కడే తిరుగుతాడు, తల్లికి తెలియదు. కానీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎదుగుతూ ఉంటారు. ఆ ఫోటో ఉన్న తల్లి ఎక్కడో చోట ఉంటుంది అని, ఇంట్లోంచి వెళ్ళిపోయింది అలిగి అని. ఈ పిల్లోడు చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉంటాడు, 10 ఏళ్ళ వయసు నుంచి. వాడికి ఇప్పుడు 30 ఏళ్ళ వయసు వచ్చేస్తుంది. కానీ తల్లి ఎక్కడా కనపడదు. అయితే ఫ్రెండ్స్ కనిపెట్టాము అనుకొని వీడి దగ్గరికి వచ్చేప్పటికి వీడు ఒక శవానికి దండేసి లోపలికి అప్పచెప్తాడు. అంటే మా అమ్మ వయసు ఉన్న వాళ్ళు కదా అని. వాడు దహన సంస్కారాలు చాలామంది చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ వయసులో మా అమ్మ కూడా ఉంది కదా అని. కరెక్ట్గా దండేసి దహన సంస్కారాలు చేస్తాడు. ఫ్రెండ్స్ పరిగెట్టుకుంటూ వచ్చి తన్నే మీ తల్లి అని చెప్తారు. వాటి ఏడ్చి ఏడుపు ఎలా ఉంటుందో తెలుసా,
వాడి బాధ మొహం కూడా చూడ్డు పాపం. ఎవరో అనాథలు అనుకున్నాడు. ఇప్పుడు వాడి ఏడుపుకి కారణం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాడు అంతటి కష్టాన్ని అనుభవించాడు. ఇప్పుడు వాడికి తల్లి లేదు. ఆ కష్టాన్ని ఎవరు తీర్చగలరు? వాడు చాలా తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఆవిడ మూటలోంచి చూసి తన తల్లి అని ఎంత ఏడుస్తాడో. ఏడ్చినప్పుడు వాడిని ఓదార్చడానికి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఏడుస్తారు, ఓదారుస్తారు. కానీ తల్లిని తీసుకురాలేరు కదా. పోగొట్టుకున్నాక బాధపడ్డట కంటే పోగొట్టుకోకముందు ఆ తల్లి విలువ తెలుసుకోవాలి. చాలామంది పోయాక ఏడుస్తారు. కాదు కాదు, బతుకున్నప్పుడు ఆ తల్లిని ప్రేమగా చూసుకోవటం నేర్చుకోవాలి. వాడికి తెలియని వయసులో వాళ్ళ అమ్మని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తెలిసి పోగొట్టుకుంటున్నారు కదా. పెద్ద వయసు వచ్చాక పెంచలేక భార్య మాటినో అత్తగారి మాటినో తల్లిని వదిలేస్తున్నారు కదా. ఇది ఎక్కడ సోజ్యం? నిన్న ఒక తల్లి పెద్ద అనాథాశ్రమంలో జాయిన్ చేసాడు అంత కొడుకు. తను పట్టుకొని ఏడుస్తుంది. ఎలాగో తెలుసా? నా రక్తం పంచాను కదమ్మా వాడికి, నా పేగు తెంపుకొని వచ్చాడు కదమ్మా. వాళ్ళ మాట ఎలా వింటున్నాడమ్మా? నా మాట మానేసి ఇప్పుడు నన్ను దూరం చేసుకుంటున్నాడు. నేను ఒక్కదాన్ని బరువయ్యానా? నేను ఒక్కదాన్నే కదా. నాకు ఇంత పట్టెడు అన్నం పెడతా ఇంట్లో పని చేసుకొని అయినా ఉండేదాన్ని కదా. నన్ను విడిచిపెట్టేశాడు. నేను ఎంతో కష్టపడి వాడిని పెంచాను. భర్త లేకపోయినా ఇప్పుడు వాడు నన్ను కాదన్నాడు. నేను ఈ అనాథాశ్రమంలో బతకాలా? దీనికంటే చనిపోవటం బెస్ట్ కదా నేను అని ఆ తల్లి ఏడుస్తుంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏడుపు వచ్చింది. నిజమే కదా. తల్లి లేక కొందరు ఏడుస్తున్నారు. తల్లి ఉండి అనాథలుగా విడిచిపెట్టే వాళ్ళు కొందరు. నీకు అమ్మ కావాలా, భార్య కావాలా అని అడిగేవాళ్ళు కొందరు. ఆ పిల్లల కోసం వాడు ఏం చేస్తాడు? పిల్లల కోసం భార్య కావాలనుకుంటున్నాడు. వాడు అమ్మ కావాలనుకుంటే వాడి పిల్లలకి భార్యకి కూడా దూరం అవ్వాలి. అమ్మ వద్దనుకుంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండొచ్చు. అమ్మ కొన్నాళ్ళే ఉంటుంది, నా పిల్లలు నా జీవితం అంతా ఉంటారు అనుకుంటున్నాడు వాడు. నిజానికి పిల్లమే వద్దు, అమ్మే కావాలి అంటే ఎప్పటికైనా పిల్లలు వీడి దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు ఆ తల్లిని అనాథం చేశాడు. చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఆలోచించండి. అమ్మని అనాథగా వదిలేసినందువల్ల రేపు నీ బిడ్డ కూడా నిన్ను అనాథగా వదిలేస్తాడు. ఎందుకంటే అదే చూస్తున్నాడు వాడు. వాడు అదే నేర్చుకుంటున్నాడు. నీ దగ్గర నుంచే నేర్చుకుంటున్నాడు. ఈరోజు నువ్వు 30 ఏళ్ళ వయసులో ఉన్నావు. నీకు 50 ఏళ్ళు వచ్చేప్పటికి వాడికి కూడా 20 ఏళ్ళు వయసు వచ్చేస్తుంది. నిన్ను పట్టుకుంటాడు ఖచ్చితంగా కదా. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విత్తనం విత్తుతామో అదే పంట కోసుకుంటాం. మామిడి చెట్టుకి జాంకాయలు రావు, మామిడికాయలే వస్తాయి. వేప చెట్టుకి వేపకాయలే వస్తాయి. నువ్వు వేప చెట్టుగా ఉన్నావు అనుకో, వేపకాయలే కాయాలి. నువ్వు మామిడి చెట్టుగా ఉన్నావు అనుకో, మామిడికాయలే కాస్తావు. అంటే నువ్వు చేసేదే నీ బిడ్డలు నేర్చుకుంటారు. నీ తల్లిని నువ్వు గౌరవిస్తే నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు. నీ తల్లిని నువ్వు హేళన చేస్తే నీ బిడ్డలు నిన్ను హేళన చేస్తారు. కోడలైనా, కొడుకైనా, కూతురైనా, అల్లుడైనా ప్రతి ఇంట ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లిని, ఆ తండ్రిని గౌరవించిన వారికి బయట కూడా గౌరవం తప్పకుండా దక్కుతుంది. దేవుడు అందుకనే చెప్తున్నాడు బైబిల్లో, తల్లిని తండ్రిని సన్మానించమని. తండ్రి బుద్ధి చెప్తే ఆ బుద్ధికి లోబడి ఉండమంటున్నాడు. తల్లికి లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు. ఆయన తల్లిదండ్రుని సృష్టించింది అందుకు కదా. ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇలాంటి పనిలో చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించి చేయండి. నాకు తెలిసి దేవుని బిడ్డలు ఎవరు ఇలా చేయరు. కష్టమో నష్టమో తల్లిని పెంచుకుంటారు. ఇంకా ఇతర వాళ్ళంటే నేను చెప్పలేను. కొందరు ఉంటారు. ఇప్పుడు తప్పు చేసేది ఒక్కలే. సమాజం అంతట్లో ఒకలో ఇద్దరు తప్పు చేస్తే సమాజానికే చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఫలానా ఇండియన్లు తల్లిదండ్రులను వదిలేస్తారని, ఫలానా ఇండియన్స్ తల్లిదండ్రులకు అన్నం పెట్టరని,
చూసారా? ఒక ఒకరు తప్పు చేస్తే కులానికి చేటు అంటారు. కాదు, దేశానికే చేటు. మన దేశంలో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లేకుండా ఉంటే మన దేశం బాగుపడినట్టే. ఇంకేమక్కర్లా, ఏం సాధించకర్లా. ఈ రెండు లేకపోతే మన దేశం ప్రగతి స్థానంలో ఉన్నట్లే. అలా ఉండాలి అంటే దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. బాధ్యత వహించి చేయాలి.